ప్రభుత్వం అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణమని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. నిన్నటి రోజు సువర్ణ అక్షరాలతో చరిత్రలో లిఖించబడుతుందని ఆయన అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు యువత పనిచేయాలని పిలుపునిచ్చారు. జనాభా నిష్పత్తి ప్రకారం టికెట్స్ కేటాయించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల తరఫున ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మేము ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంఘాల నాయకులంగా, అంబేద్కర్ వాదులంగా ప్రజలకు కొన్ని విషయాలు తెలియచేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులకు, ఈ యొక్క సమావేశాన్ని వీక్షించేటువంటి అందరికి కూడా, ప్రజలందరికీ కూడా మరొకసారి జై భీములు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, నిన్న విజయవాడలో ఒక చారిత్రాత్మక సంఘటన జరిగింది. మనం అందరం చూసాం. నవభారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అపర బుద్ధుడు, స్త్రీ జాతి విముక్తి ప్రదాత, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 206 అడుగుల ఎత్తైనటువంటి ప్రజలకు అంకితం చేసి ఆవిష్కరించడం నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజలందరూ కూడా ఎంతో గర్వకారణం.